నీ సన్నిధానంలో గడిపి ఎంతో దీవెన తండ్రి. అది మేము కోల్పోకుండా తండ్రి అనుగ్రహిస్తున్న ప్రతి స్థితిని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నేను దినములు గడుస్తున్నాయి. మా యొక్క శక్తి బలహీనత కలుగుతుంది తండ్రి. దాన్ని బట్టి మేము అనేక మార్లు దూరం అవుతున్నామేమో క్షమించమని బతిమాలుకున్నాం తండ్రి. మరి ఈ యొక్క గుంపును నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఆ గుంపుని అందు ఆనందించడానికి సహాయం చేయమని బ్రతిమాలుకున్నాం తండ్రి. ఆయన బావి గారిని బట్టి కూడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నేను వారికి ఇచ్చిన తలంపును బట్టి తండ్రి, నువ్వు మాతో మాట్లాడబోతున్న ఆ యొక్క గొప్ప వాక్య సందేశం బట్టి కూడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన దినములు చెడ్డ కనుక తండ్రి, నీ వాక్యంతో ప్రభా మమ్మల్ని మేము సిద్ధపాటు పరుచుకుని తండ్రి దిద్దుబాటుతో ప్రభా మా యొక్క దినములు మొదలు పెట్టేటప్పుడు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. విశ్రాంతి దినంలో మేము ప్రవేశిస్తుండగా తండ్రి, మీ యొక్క ఆత్మ నింపుదలతో ప్రభా మీ యొక్క సన్నిధానంలో ప్రభా మేము బలవంతులుగా ఉండటకు సహాయం చేయండి. మేము ఒక్కరిమే బలవంతులు కాదు కదా తండ్రి. రక్షణతో ప్రభా అనేకులను తండ్రి ప్రభా మీ అందు ఆనందింప చేయలేకుండా సహాయం చేయమని బతిమాలుకుంటూ తండ్రి, ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరే తోడుకొని నడిపించమని, ఏ ఒక్కరు కూడా తండ్రి నేను తప్పుపోకుండా తండ్రి, నీ వాక్యం యొక్క మాటలు తండ్రి ఏ ఒక్కటి కూడా తండ్రి కుళ్ళిపోకుండా తండ్రి దూరం అవ్వకుండా ఉండేలాగా సహాయం చేయమని, బ్రదర్కి సంధి నేను నీ యొక్క ఆత్మతో నింపుదల దయచేయమని, ఈ యొక్క టీం అంతటిని ఆశించి దీవించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామముపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ బాబీ రత్నాకర్ గారు అద్భుతమైన కృపచేత రక్షింపబడిన ఒక పాత్ర. వేదాంత శాస్త్రము మరియు తత్వశాస్త్రం ఎడల వారికి ఆసక్తి. రుచిగల ఫుడ్ మరియు స్నేహితులు అంటే వారికి మక్కువ. ప్రయాణించటము, రచన మరియు కవిత్వం చదువుటయు వారి హాబీలు. షీలా గారు మరియు బాబీ గారులకు 3 బిడ్డలు, అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం వారి నివాసం. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ స్వరూప్ గారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అండి. నా వాయిస్ క్లియర్గా ఉంది కదమ్మా? అవునన్నయ్య ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సో మరి ఈరోజు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్న ఆ యొక్క హీరోస్ అనే సబ్జెక్ట్ని కంటిన్యూ చేద్దాం. ఇది 3వ టైం అనమాట. మేబీ పార్ట్ 3 అనుకోవచ్చు మనం. జస్ట్ రిమైండ్ చేస్తాను, ఈరోజు ఎక్కువ టైం లేదు కాబట్టి కొంత ఎక్కువ కంటెంట్ కవర్ చేసుకోవచ్చు. మరి కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. బ్రదరు లవ్ మ్యారేజ్ని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడా? అరేంజ్డ్ మ్యారేజ్లో మరి ఈ చెప్తా ఉన్న ప్రేమ లేదా, ఉండదా? అరేంజ్డ్ మ్యారేజెస్ని సపోర్ట్ చేయట్లేదా? అరేంజ్డ్ మ్యారేజెస్ పరిస్థితి ఏంటి అని కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ అరేంజ్డ్ మ్యారేజెస్. ఆ విషయం నేను కొంత ముందుకు వెళ్ళిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీది అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఏ కోవకి ఆ 2 రకాల్లో ఏ రకం మీది అన్నది మీరే ఎగ్జామిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్లడ్ టెస్ట్ మనం చేయించుకున్న తర్వాత ఆ బ్లడ్ టెస్ట్లో ఈ మధ్య ఆ రిపోర్ట్స్లో మనకున్న ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్బి హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఉండవలసిన రేంజ్ ఏంటి, అది కూడా ఇస్తాడు. ఉండవలసిన రేంజ్లో ఉందో లేదో మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకపోయినా మనకి తెలిసిపోతుంది. అలాగా మరి రేంజ్ ఏంటి, నార్మల్ రేంజ్ ఏంటి అన్నది మనకి చెవిలో పడితే కనీసం మనల్ని మనం పరీక్షించుకొని మనం ఎక్కడున్నామో మనం ఎగ్జామిన్ చేసుకోవచ్చు. సో చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దామండి. మహాపరిశుద్ధుడా నాయన, నీ రక్తమును వేడుకొనిచున్నాం తండ్రి.
ప్రభువా. నీ రక్తంతో నీ చిత్తమైతే నన్ను కరుణించి నీ రక్తంలో నన్ను కడగండి అయ్యా. నీ చిత్తమైతే నన్ను వాడుకోనండి ప్రభువా. నీ పరిచర్య అనుగ్రహించండి నాయన. నీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా. చేరువచ్చిన ప్రతి బిడ్డని నన్ను కనికరించి ఆశీర్వదించమని నాయన ఈ వాక్యము ప్రభువా నాయన మరి నాయన తండ్రి మీరే మా మనోనేత్రములను తెరవమని అడుగుచు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో వివాహం గురించి మనం చూసాం. అదొక మర్మం అని. ఈ మర్మం ద్వారా సంఘానికి యేసు ప్రభువుకున్న ఆ యొక్క రిలేషన్షిప్, దాని ద్వారా యేసయ్య మరి సంఘాన్ని లేదా మానవాళిని ఏ రకంగా ప్రేమిస్తా ఉన్నాడు, అది ప్రేమను అర్థం చేసుకోవడానికి మానవాళి ఎడల ఆయన ప్రేమని మరొక కోణాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన వివాహ వ్యవస్థని సృష్టించాడని చెప్పేసి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. మర్మం అన్నాడు వివాహం. అయితే మరి ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే మన సంస్కృతిలో వివాహం గురించి ఎలాంటి అవగాహనలు ఉన్నాయి, సంఘంలో కూడా అది ప్రాకుతా ఉంది. దేనికి అని అంటే ఒక భక్తుడు అన్నాడు, సువార్తలో ఈ వివాహం గురించి సంస్కృతిలో సరిగ్గా ప్రకటించబడలేదు. దానికి కారణం ఏంటంటే సంఘంలో సువార్త ప్రకటించినప్పుడు సంఘంలో వివాహం గురించి ఆ సువార్త ఏం చెప్తుంది, అది కూడా ఒక కంప్లీట్ ఫుల్ కౌన్సిల్ ఇవ్వలేదు అని చెప్పేసి ఆ భక్తుడు అంటం జరిగిందనమాట. సో అది కూడా మనం గుర్తుపెట్టుకుందాం. మరి చాలా విషయాలు మనం గడిచిన 2 times చూసాం. సింగిల్నెస్, ఒంటరిగా ఉండటం అనేది ఎంత ధన్యత, దాని గురించిన విషయాలు చూసాం. క్రైస్తవ మతము ఒంటరి జీవితాన్ని గుర్తిస్తూ ఉంది. అన్ని మతాల కంటే ముందుగా అది గుర్తించింది. అది కూడా ఒక జీవన విధానం అని గుర్తించిందని చెప్పి మనం గతంలో గడిచిన లాస్ట్ వీక్ మనం చూసాం. మరి చాలా అంశాలు మనం మాట్లాడుకున్నాం. ఇంకా టైం లేదు కాబట్టి అవన్నీ కవర్ చేయడానికి అవ్వదు. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే మన యూట్యూబ్లో ఉన్నాయి, గడిచింది అంతకు ముందుది. అవి రెండు కూడా ఒక రకంగా ఇంట్రడక్షనే. మరి సిఎస్ లూయిస్ రాసిన గ్రంథము ద 4 లవ్స్, 4 రకాలైన ప్రేమలు, ఆ పుస్తకాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం, లేకపోతే స్టడీ చేస్తాం. ఆ పుస్తకంలోని అంశాలను మాత్రమే నేను చెప్తా ఉన్నాను. అయితే ఎందుకు ధ్యానం చేయాలి ఆయన పుస్తకం అని కూడా నేను వివరించాను లాస్ట్ టైం. ఇప్పుడు ఆయన ఈరోజ్ ఈ 4 రకాల ప్రేమలు ఏంటంటే స్టార్గే అంటే అనురాగము, రెండోది ఫిలియా అంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, మూడోది ఈరోస్ అంటే భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమ లేదా ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ, ఆ ప్రేమ. నాలుగోది చారిటీ అంటే అగాపే అనొచ్చు, దాన్ని సెల్ఫ్లెస్ లవ్, దేవుని ప్రేమ. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమించేవాడు కాదు, దేవుడే ప్రేమ. అంటే ప్రేమ అనేది ఒక అంశం కాదు, వ్యక్తి. లవ్ హిమ్సెల్ఫ్ అంటే ప్రేమ అయి ఉన్నాడు ఆయన, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్, గాడ్ హ్యాజ్ లవ్ కాదని యోహాన్ భక్తుడు మనకి తన పత్రికల్లో చెప్తాడు. సో ఈ ఈరోస్ అనేది మనం చూసినట్లయితే దానిని సిఎస్ లూయిస్ గారు వేదాలకు సంబంధించి ఆత్మ సంబంధమైన తాత్పర్యం ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన తాత్పర్యం. చాలామంది పరమగీతాలు స్పిరిచువలైజ్ చేసి చెప్తా ఉంటారు, కానీ మంచిదే, మనకి ఒక రకంగా పాస్టోరల్గా ఉపయోగపడుతుంది. అంటే కాపరికి గొర్రెలకి, ఒక కాపరి తన గొర్రెల్ని, ఒక పాస్ట్ గారు తన సంఘాన్ని పోషించుకోవడానికి పరమగీతాన్ని ఒకవేళ వాడుకుంటే, ఆ పరమగీతాల్లో ప్రియుడు యేసు ప్రభు అని, ప్రియురాలు సంఘం అని పోల్చి చెప్పడం బాగానే ఉంటుంది. కానీ యాక్చువల్లీ అది కాదు. ఇట్స్ ఎ లవ్ స్టోరీ. మనం ఏం మొకమాట పడిన అవసరం లేదు. ఇట్స్ ఎ లవ్ స్టోరీ, ఇట్స్ ఎ లవ్ బిట్వీన్ లవర్స్. అది పరమగీతాలు అనేది డెఫినెట్లీ ఎ లవ్ స్టోరీ. వై నాట్? బైబిల్లో సమస్తము కూడా కవర్ అవ్వాలి. ఇది ఎంతోమంది విశ్వాసులు, మానవాళి విశ్వాసులు, తర్వాత మరి ముఖ్యంగా సేవకుల మధ్యలో, సేవకుల అంతరంగంలో ఉన్న ఘోష ఇది.
నాకు ఒక బ్రదర్ ఫోన్ చేసి, దేవదూతలు సంశయించే మాట్లాడటానికి సంశయించే టాపిక్ ఎన్నుకున్నావు బాబీ అన్నాడు. నేను ఎన్నుకోలేదు, సిఎస్ లూయిస్ రాసాడు, అదే చెప్తున్నాను బ్రదర్ అంటే. అప్పుడు చెప్తున్నాడు, అనేక సంవత్సరాలు రాత్రి మగళ్ళు ఏడుస్తున్నాను నేను, నా ప్రాబ్లం, ఐఎమ్ క్రయింగ్ ఎవ్రీ డే అండ్ నైట్ అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నాకు చిన్న వయసు ఏం కాదండి. సో ఇలాంటిది ఇంట్లో, మన గృహంలో, మన వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిగత మ్యారీడ్ లైఫ్ ఈజ్ ద ఇంపార్టెంట్ కీ. అది లేకపోతే ఏం లేదు. బెంగళూరులో ఒక పాస్టర్ గారు తన భార్య మరి సంఘంలో ఇంకొక అతనితో అక్రమ సంబంధం పెట్టుకుందని నేను విన్నాను. చాలా పెద్ద సంఘం అంట అది. అలాగే ఒక ప్రముఖమైన సువార్థికుడు, వేదాంత విషయంలో ఆరితేరిన వ్యక్తి, ఆయన భార్య తనకంటే చాలా చిన్న వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతన్ని క్షమించి వాళ్ళిద్దరూ మళ్ళీ ఏకమయ్యారు. అలాగే మరి సేవకులు, భర్తలుగా ఉన్న సేవకులు ఎంతోమంది క్యారెక్టర్ లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటా ఉన్నారు. కొన్ని వాళ్ళ సొంత పాపములైతే, కొన్ని మ్యారేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల. ఇంతకీ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, సేవ చేసిన విశ్వాసివైన, విశ్వాసివైన, మామూలు విశ్వాసివైన, సేవకుడివైన, సేవకురాలువైన, ఎవరు అయినా సరే, మరి మన వివాహ విషయంలో లేదా ఒంటరిగా ఉన్నప్పుడు, మన యొక్క ఒంటరి జీవితంలో లేదా వివాహ జీవితంలో, మరి యేసు ప్రభు యొక్క ఆ యొక్క ఆయన ఏం చేశాడంటే, దేవుడు నరుడవలేదండి, నరుణ్ణి ఆయనలోకి తీసుకున్నాడు. నరవతారం ఎత్తలేదు, నరుని ధరించాడు. మనిషి నరుని ఆ యొక్క సబ్స్టెన్స్ని ఆయన ధరించుకున్నాడు. దెర్ ఈస్ డిఫరెన్స్. నరావతారానికి నరుని ధరించుకోవడానికి డిఫరెన్స్ ఉందండి. సో మన యొక్క ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ ఆయన ధరించుకునేదిగా ఉందా? అది స్నేహితుల మధ్య ప్రేమ అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య ప్రేమ అవ్వచ్చు, కేవలం తల్లి బిడ్డల మధ్య ఉండే అనురాగం అవ్వచ్చు, ఏ ప్రేమ అయినా సరే ఆయన ధరించుకునేదిగా ఉందా? నిత్యత్వంలోకి ప్రవేశించగలిగిందేనా? అలాంటి పరిస్థితి మన ప్రేమలో ఉందా? లేకపోతే జస్ట్ సొంత నిర్వచనాలు ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నవా? లేకపోతే సరిగ్గా ప్రయాసపడకుండా మరి ఏదో ఒకటి లాగిద్దాంలే అని ఒక డ్యూటీ లాగా చేస్తున్నావా? ఇవన్నీ కూడా తీర్పులోకి వస్తాయి. కాబట్టి తీర్పులోకి రాకముందు మన వ్యక్తిగత జీవితాలని, పరిచర్య జీవితాలని, సామాజిక జీవితాలని చాలా ప్రభావితం చేస్తుంది. మన ఇంట్లో తలుపేసుకున్న తర్వాత నువ్వు 4 గోడల మధ్య ఉండే, నీకు నీ జీవిత భాగస్వామికి మధ్య ఉండే ఆ రిలేషన్షిప్ నీ సమస్త జీవితాన్ని, పిల్లల విషయంలో అవ్వచ్చు, సేవ విషయంలో అవ్వచ్చు, ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, అనేకమైన విషయాల్లో మరి అది ప్రభావితం చూపిస్తుంది. సమస్త విషయాలు ప్రభావితం చూపిస్తుంది. కనుక ఇది చాలా ముఖ్యంగా నేను భావిస్తున్నాను. కనుక మనం ఒక నార్మల్ రేంజ్ అంటే మనం పెట్టుకొని మెడికల్ రిపోర్ట్స్లో మన యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటాము. అది ఆ విధంగా మనకు పనికొస్తుంది. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, కానీ ఇది నాకు చాలా మరి రెండంచులు కలిగిన ఖడ్గము, మనం చెప్పేవాడికి కూడా హృదయంలో పనిచేస్తూ ఉంటుందని అంటారు కదా, అట్లా నాకు చాలా ఉపయోగపడుతూ ఉంది. నన్ను చాలా కనువిప్పు కలుగజేసింది, నన్ను చాలా ఒప్పింపు చేస్తూ ఉంది. సో అందుకని నేను సవినయంగా నన్ను నేను తగ్గించుకొని నేను పంచుకుంటా ఉన్నానండి. ఈ బుక్లో రాసిన అంశాలు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి కాబట్టి నేను పంచుకుంటా ఉన్నాను. ఓకే, మనం ఈ యొక్క నిర్వచనం చూసాం కదండి. ఈరోజు అంటే ఆయన ఏం చెప్పాడంటే, బీయింగ్ ఇన్ లవ్ అంటే ప్రేమలో ఉండటం, లేదా ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ. అది తాత్పర్యం. ఈ లోకానుసారంగా ఉండే ఒక తాత్పర్యం కాదు. సిఎస్ లూయిస్ ఇచ్చిన తాత్పర్యం ఏంటంటే, ప్రేమలో ఉండే స్థితి. ఈరోజు అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ లవ్. అలాగే మనం కానీ ఒకవేళ
ఒకవేళ అర్థం చేసుకోవాలని అనిపిస్తే అర్థం చేసుకోవడానికి కొరకు చెప్తున్నాను. ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ. మరి బాబీ బ్రదర్ ఏంటి ప్రేమికుల్ని ఎంకరేజ్ చేస్తాడా? లవ్ని ఎంకరేజ్ చేస్తాడా అంటే అదొక పెద్ద టాపిక్. దానికి ఎస్ ఆర్ నో అంటే దానికి నేను పరిస్థితిని బట్టి మనం దాన్ని విశ్లేషించవచ్చు. ఒక్కోసారి రియల్ జెన్యూన్ లవ్ ఉంటుంది లవర్స్ మధ్య, నిజమైన ప్రేమ ఉంటుంది. అదేంటో మనకి పెద్దలే నిర్ణయించగలం. ఒక గ్రూప్ ఆఫ్ ఎల్డర్స్ దాన్ని నిర్ణయించగలగాలి, అంతేగాని ఒక మనిషి వల్ల అయ్యే పని కాదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి పర్పస్ కోసం చెప్తా ఉన్నాను. సో ఇరోస్ అంటే ఆయన నిర్వచనం అది. అలాగే వీనస్ అని మన స్టడీకి అనుకూలత కోసం ఆయన ఒక పదాన్ని పరిచయం చేశాడు. వీనస్ అంటే ఏంటంటే ఈ ఈ నిజమైన భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆ ప్రేమలో ఉండే వాళ్ళ యొక్క భౌతిక కలయిక, దాన్ని వీనస్ అందాం అన్నాడు డిస్కషన్ కొరకు. ఓకే, ముందుకెళ్దాం. ఈ యొక్క నేపథ్యంలో మరొక ప్రేమని నేను పరిచయం చేశాను మీకు. దాని పేరు ప్రాగ్మాటిక్ అంటారు కదా. ప్రగ్మా అంటే ఏంటంటే అది డ్యూటీ బేస్డ్ లవ్, కేవలం బాధ్యత నెరవేర్చడం. అలాగే అనురాగము, తర్వాత ఏమంటారు, ఈ ప్రగ్మాలో అనురాగము, తర్వాత నిస్వార్థమైన ప్రేమ, ఈ రెండు కలిపి ఉంటాయి, కానీ ఈరోస్ ఉండదు. ప్రేమ భార్యాభర్తల మధ్య, యాక్చువల్గా ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ ఉండదు. దాన్ని ప్రగ్మా అంటారు. ఉదాహరణకి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్, విడిపోతే మనం చాలా నష్టపోతాం కాబట్టి కలిసి ఉంటారనమాట. తర్వాత డ్యూటీ బేస్డ్ ఉంటారు, బాధ్యత నెరవేరుస్తూ ఉంటారు. ఇంకా ముందుకెళ్దామండి. ఈరోస్ అనేది తన జీవిత భాగస్వామిని కలుసుకున్నాక ఆ ఈరోస్ అనే ప్రేమ నేను ఒక గమ్యానికి చేరుకున్నానని ఒక భావిస్తూ ఉంటుందంట మన హృదయం. కానీ ఈ ఈ ఈ స్టోర్గే లేకపోతే అనురాగం అనేది ఏం చేస్తుంది, కలిసి ఉందామని అనుకుంటుంది అంతే. అది ఆ పాయింట్ కూడా చూసాం మనం. ఇంకా ముందుకెళ్దామండి. సెక్షువల్ ఎక్స్పీరియన్స్ కెన్ అక్కర్ వితౌట్ ఈరోస్, వితౌట్ బీయింగ్ ఇన్ లవ్. ఒక విషయం మనం గమనించాలి ఏంటంటే, సెక్షువల్ ఎక్స్పీరియన్స్ అనేది, ఒక లైంగిక కలయిక అనేది ఈరోస్ లేకుండా కూడా జరగగలదు భార్యాభర్తల మధ్య. నిజమైన ప్రేమ, ఆ యొక్క ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ లేకుండా కూడా జరగటానికి అవకాశం ఉందని సిఎస్ లూయిస్ రాశారు. అయితే ఈరోస్ ఏం చేస్తుందంట, ఈ సెక్షువల్ రిలేషన్షిప్తో పాటు ఇంకా అనేకమైనవి కలిసి ఉండే ఒక అంశం అది ఈరోస్ అనేది. ఈరోస్ అనే దానికి రకరకాల ముఖాలు ఉన్నాయి. వాటిల్లో ఒక ముఖము ఈ లైంగిక కలయిక. లైంగిక కలయిక అనేది ఒక ముఖం మాత్రమే ఈ ఈరోస్లో. మరి ఇంకొక అంశం మనం చూసాం. మరి మన పూర్వీకుల్లో చాలామంది చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకునేవారని, మరి వాళ్ళు నిజానికి చెప్పాలంటే కాలక్రమేణా మంచి బాధ్యత కలిగిన ఒక భార్యాభర్తలుగా, మంచి పిల్లల పెంపకం విషయంలో అవ్వచ్చు, కుటుంబ వ్యవస్థ అవ్వచ్చు, బాధ్యతలు నెరవేర్చారు. అయితే వాళ్ళల్లో కొంతమంది, మేబీ ఎక్కువ మంది అనుకోవచ్చు, పాపమునకు బాధ్యతకి మధ్య తేడాని బాగా గుర్తించి పాపానికి బదులు బాధ్యతను ఎన్నుకున్నారు. అయితే వాళ్ళల్లో ఉన్న ఒక నిరీక్షణ ఏంటంటే, ఏదో ఒక రోజు ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ మా ఇద్దరి మధ్య రాకపోదా అన్న ఒక ప్రయత్నం. సిఎస్ లూయిస్ ఏమన్నాడంటే, రెండు విషయాలు ఇక్కడ. సహజంగా జరిగితే జరగచ్చు అది, కానీ సహజంగా అంటే ఈ విధమైన కపుల్స్ మధ్య, ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ అంకురించడానికి అవకాశం ఉంది కాలక్రమేణా. కానీ సర్వసాధారణంగా ఏం జరిగేదంటే, మనిషి అంతరంగంలో ఉన్న ఆ యొక్క మనస్సాక్షి, లేకపోతే మనస్సాక్షి కాదు, స్పృహ, అంతరంగంలో తన స్పృహలో సర్వసాధారణంగా అది జరగదు. అది అలాగే ఒక బాధ్యతగానే ముగుస్తుంది వారిద్దరి దాంపత్య జీవితం.
వాళ్ళ బాధ్యత లాగానే ముగియటానికి అవకాశం ఉంది. ఏదో చిన్న చిన్న స్పార్క్స్ అంతే తప్ప ప్రేమికుల మధ్య ఉండే ప్రేమతో అది ఉండటానికి అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్పేసి. ఇంకొక అంశం ఏంటంటే దానివల్ల తీర్పులో ఎలా ఉంటది? ఇలాంటి దాంపత్య జీవితం అనుభవించిన వాళ్ళ తీర్పు దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడంటే, ప్రత్యేకంగా వీళ్ళకి వేరే ప్రత్యేకమైన తీర్పు టర్మ్స్ ఉండవండి. తీర్పు అనేది తీర్పు ఏదైనా ఒకటే. అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, నీ భార్యని నువ్వు ప్రేమించే విషయంలో నా ప్రేమ శరీరధారి అయిన స్థితిలో ఉందా? ఇప్పుడు నేను పరలోకంకి వెళ్ళిన తర్వాత నా భార్యని నేను ప్రేమించాను అని ప్రభువుకి నా భార్య విషయంలో, నా ప్రేమ విషయంలో లెక్కప్ప చెప్పవలసి వచ్చిన ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను ఏ ప్రేమతో ప్రేమించానని చెప్తాను? దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గ్రంథములు ఇప్పబడతాయని ఉంది కదా సింహాసనం ముందు పరలోకములో. మనం నరకంకి వెళ్ళం కానీ మన కొరకు గ్రంథాలు రాయబడి ఆ గ్రంథాలు విప్పబడినప్పుడు ఓకే, పాయింట్ నెంబర్ సో అండ్ సో రత్నాకర్ బాబు, నీ భార్యని నువ్వు ఏ ప్రేమతో ప్రేమించావు? అనురాగమా, స్నేహమా, తల్లి ప్రేమతో ప్రేమించావా, తండ్రి ప్రేమతో ప్రేమించావా, లేకపోతే జస్ట్ ఫ్రెండ్షిప్పా, నిజమైన ఫ్రెండ్షిప్పా, లేకపోతే సమ్ మిక్చరా? మరి భార్యని కేవలం అనురాగము, స్నేహము, లేకపోతే శరీర సంబంధమైన రిలేషన్షిప్ కొరకు, లేకపోతే కేవలం ఆ వీనస్ అనేది ఇస్తే చాలు, ఇలాంటి కాంబినేషన్తో ఉంటే నిజమైన ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ పరమగీతములంతా కూడా నేను చాటించానే, ఆ ప్రేమ నీలో లేదే? ఎందుకు లేదు? ఆ ప్రేమ కానీ నీలో ఉంటే నన్ను నేను శరీరధారి అయి ఆ ప్రేమలోకి శరీరధారి అయి రావాలనుకుని ఆశపడ్డాను అని నన్ను అడుగుతాడు కదా, అదే తీర్పు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. నీకు నీ స్పౌజ్కి ఒకవేళ ఆ యొక్క ప్రేమకి అకౌంట్ ఇవ్వాలి, అకౌంట్ అప్ చెప్పాలి. ఏ ప్రేమ అది? దేవుని సింహాసనం ఊహించుకుందాం. దాని ముందు నీవు నిలబడ్డావు. నీ భార్య విషయంలో ఎలాంటి ప్రేమ నీకు కలిగి ఉన్నావు? ఆ ప్రేమ అంట మనం ఈ లోకంలో ఉండగానే ఆయన దైవకమైన ప్రేమతో మన యొక్క భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ ఐరోస్ని ఆయన శరీరధారి అయి రావాలనుకుంటున్నాడంట. ఈ ఈరోస్లోకి ఆయన ఇన్కార్నేట్ అవ్వాలనుకుంటున్నాడంట. ఆయన ప్రేమ, ఆయన పేరు ప్రేమ కదా. ప్రేమ అయిన అతను మన ఈరోస్లోకి శరీరధారి అయి రావాలని ఆశపడుతున్నాడంట. నీ దాంపత్య జీవితంలో దానికి అవకాశం ఉందా? అసలు ఈరోసేనా? ఈరోస్ అయితే కదా అవకాశం ఉంటుంది. ఇది తీర్పు లెక్క. ఇది నా మాటలు కాదండి, సిఎస్ లూయిస్ గారు చెప్తున్న మాటలు. ఓకే, ఇంకా ముందుకు వెళ్దామండి. హృదయాన్ని కఠినం చేసుకోవడం. అయితే నేను ఇంకొక పాయింట్ జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఈ ఈరోస్ అనేది ఎప్పుడు కూడా మనం కానీ గ్రాఫ్ గీస్తే, ఒకవేళ నిజంగా ఈరోస్ అనేది భార్యాభర్తల మధ్య ఉంటే అది పైకి క్రిందికి అవడానికి అవకాశం ఉంది, కానీ జీరో అవ్వకూడదు అన్న అంశాన్ని మనం చూసాం. జీరో అవటం అంటే ఏంటి? జీరో అవటం అంటే అసలు అదే కానీ లేకపోతే హృదయాల్ని కఠినం చేసుకోవడం అవుతుంది. ఒక వాక్యం చదువుతానండి, మరి అందరూ మెలకుగా ఉన్నారనుకుంటున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము. ఎవరైనా చదువుతారమ్మా? చూద్దాం ఎవరైనా మెలకుగా ఉన్నారేమో. ఆదికాండం 2:23-24 వచనాలండి. ప్రసీద సిస్టర్ గారు చదువుతారు ఖచ్చితంగా. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. హల్లెలూయా. 24 కూడా చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు.
ఇది చాలమ్మా. మనం వాక్యం చదివేటప్పుడు కాబట్టి, అయితే ఇలాంటి మాటలు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లోనే చాలా మనం అర్థం చేసుకోవడానికి సహాయం ఉంటది. ఇక్కడ 24వ వచనంలో కాబట్టి అంటున్నాడు. ఏంటి కాబట్టి? 23లోనేమో అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి అంటున్నాడు. అక్కడేమో పొయట్రీ చెప్తున్నాడు. దేవుడు ఫస్ట్ టైం ఆదాము ముందుకి ఇప్పుడు అవ్వను తీసుకొచ్చాడు. ఈవ్‌ని. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్. అతను ఏం చేస్తున్నాడు చూడంగానే తన అంతరంగంలో మరి ఒక ఏమంటారు పొయట్రీ, ఒక సాంగ్ వస్తా ఉంది. ఇప్పుడు అంటున్నాడు, ఇంతకాలానికి నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం అంటున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క ఆ స్థితిని వివరిస్తూ కాబట్టి, ఈ స్థితి ఉంది కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండవలసిన స్థితి. ఇంతకాలానికి నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసమా. ఇక్కడ అవ్వ రిప్లై ఏంటో ఉండదు. ఎందుకంటే అవ్వ కూడా అదే చెప్తుంది. వావ్! రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు కూడా నేను నీ మాంసంలో మాంసాన్ని, నేను నీ ఎముకల్లో ఎముకని అని తను ఒక పోయెట్, ఒక కవి ఏమన్నాడంటే, ఐ లవ్ యూ అని చెప్తారు కదా, అది కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పుకోవడం కాదు. ఐ యామ్ యూ, నువ్వు అంత లీనమైపోతాం. ఇప్పుడు త్రిత్వంలో ఏమిటి? త్రిత్వంలో ముగ్గురు దేవుళ్ళు కాదు, త్రియేక దేవుడు. ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పటికీ దేవుడు అన్న పదం ఒకటే ఉంటుంది. అలాగా దాని ప్రతిబింబం భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ అదేం చేస్తుందంటే, ఐ లవ్ యూ కాదు, ఇక ఐ యామ్ యూ. నేను నువ్వు అంటున్నాడు. భార్య భర్తతో చెప్పగలదా నేను నువ్వు అని? అలాగే భర్త భార్యతో చెప్పగలడా నేను నువ్వు అని? నాలో లీనమైపోయి ఉన్న ఆ స్థితి. కాబట్టి వారు ఏమవుతారంట? ఏక శరీరమై ఉందరు. ఆదికాండంలోనే చెప్పాడు. జీవితంలో అనేకమైన విషయాలు మనకు అర్థం కావాలంటే ఫస్ట్ 3 చాప్టర్స్లోనే ఉంటుందంట అంతా. ఆదికాండం ఫస్ట్ 3 చాప్టర్స్ సమస్త ఆన్సర్స్ ఉంటాయంట లైఫ్కి సంబంధించి. ఇక్కడ ఏక శరీరమై ఉందరు అంటే ఆ కవి చెప్పాడు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది సరిగ్గా చెప్పలేకపోతుంది నా అంతరంగం నీకు. సరిగ్గా చెప్పాలంటే ఐ యామ్ యూ, నేను నువ్వు అని. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఇంకొక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4-8 వచనాలు. మత్తయి సువార్త 19, 4-8 వచనాలు. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగు జరగలేదు. దీంట్లో చాలా కంటెంట్ ఉందండి. చాలా ముఖ్యమైన సారాంశం ఉంది. ఇక్కడ మరొకసారి మనం ఇందు నిమిత్తము 5వ వచనంలో ఇందు నిమిత్తము ఆయన 4వ వచనంకి వెళ్దాం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు. ఇందు నిమిత్తం. అక్కడ ఎందు నిమిత్తము మనకి రీజన్ ఏంటి కనిపిస్తుంది? ఇందు నిమిత్తం అంటున్నాడు. ఎందు నిమిత్తం అంటే మళ్ళీ 4వ వచనంలోకి ఎత్తుక్కోవాలి మనం.
అక్కడ ఏం రాసింది? దేవుడు పురుషునిగాను స్త్రీనిగాను మనిషిని సృష్టించాడంట. పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించాడు. అందు నిమిత్తం ఒక 2, 3 రోజులు నేను సఫర్ అయ్యాను నాకు కారణం కనపడక. మళ్ళీ ఆదికాండంలో ఈ మాట ఉంది కదా, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఎంతకాలానికి నా ఎముకల్లో ఎముక, అట్ లాస్ట్ మై బోన్ ఇన్ మై బోన్స్, బోన్ ఆఫ్ మై బోన్స్, ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్. మరి అక్కడేమో కాబట్టి అని ఉంది, ఇక్కడేమో ఇందు నిమిత్తం అని. సో దేవుడు పెట్టే ఆ యొక్క ఇరోస్, ఆ యొక్క ప్రేమలో ఉండే ఒక స్థితి, అది దేవుడు పెట్టే ఆ యొక్క ఇరోస్, ఆ విషయంలో మీరు కఠినమైపోయారు, హృదయాన్ని కఠినం చేసుకున్నారు. కాబట్టి మోషే ఆ స్థితికి ఇంకా అర్థం పర్థం లేదు కాబట్టి డైవర్స్ సిస్టమ్ పెట్టాడు అని చెప్పి యేసు ప్రభువు వారు తనని అడిగిన వారికి ఆన్సర్ చేస్తా ఉన్నాడు. కాబట్టి వారికి ఇద్దరు ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. మరి అయితే డైవర్స్ సిస్టమ్ ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. అప్పుడు సమాధానం చెప్పాడు, ఇరోస్ అనేది జీరో అవ్వకూడదు అన్నది మనం గుర్తుపెట్టుకుందాం. జీరో అయితే దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ దట్ రిలేషన్షిప్. అసలు ఇరోస్ అనేది లేకపోవటమే అనేది చాలా విచిత్రమైన అంశం. అది సమాజంకి భయపడో, లేకపోతే ముఖమాట పడో, లేకపోతే విడిపోతే ఎక్కువ నష్టం అవుతుందన్న కలిసి ఉండటం అనేది ఆ ఈరోస్ లేకుండా, అది అసలు అర్థం పర్థం లేని వివాహ వ్యవస్థ అది. అందువల్ల మోషే ఏం చేశాడు, వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకున్నారు కాబట్టి ఈ యొక్క ఆదికాండంలో 2వ అధ్యాయంలో, అలాగే మత్తయి సువార్త ఇప్పుడు మనం చదివాం 19వ అధ్యాయంలో, దేవుడు పెట్టిన ఆ యొక్క ప్రేమ, ఇరోస్ అనే ప్రేమ, దాని విషయంలో వాళ్ళు హృదయం కఠినం చేసుకున్నారు కాబట్టి విడాకులు అనే సిస్టమ్ పెట్టారు. చూద్దాం ఇంకా. అయితే కొంతమంది పరిణామవాదులు ఏం చేస్తారంటే, మేము ఈరోజు మా యొక్క భార్యాభర్తల మధ్య లేనప్పటికీ మేము దాంపత్య జీవితంలో ఉండవలసినవన్నీ అనుభవిస్తూ ముందుకెళ్తాం, వీనస్ కూడా అనుభవిస్తూ ఉంటాం, కాలక్రమేణా ఈరోజు మాకు సంభవిస్తుంది అని అనుకుంటా ఉంటారు. కాలక్రమేణా పరిణామం చెందే కొద్దీ మాకు ఈరోజు అనేది సంభవిస్తూ ఉంటుందని నేను ఇందాక చెప్పాను కదా. అది మనిషి స్పృహలో సర్వసాధారణంగా అది జరిగే పని కాదు. జరగచ్చు రేర్గా, కానీ ఇది రేర్. అది చాలా ఎక్కడో కానీ ఇలాగా నిజంగా కాలక్రమేణా ఆ ఈరోస్లోకి రావడం అనేది ఎక్కడో కానీ జరగదు. సర్వసాధారణంగా మనిషి స్పృహలో అది అయ్యే పని కాదు. వాళ్ళు ఆ విధంగానే ఒక అనురాగంతో ఉండిపోతారు, కానీ నిజంగా ప్రేమికుల మధ్య ఉండే ప్రేమతో జీవించరు అలాంటి భార్యాభర్తలు. పరిణామం అనేది ఇవల్యూషన్ అవ్వదు. ఏమంటారు, ఇవల్యూషనిస్టులు అంట వీళ్ళు. కొంతకాలానికి జరుగుతుందిలే మా ఇద్దరి మధ్య, ఆ ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ మా ఇద్దరి మధ్య కొంతకాలానికి వస్తుందిలే అని చెప్పేసి భార్యాభర్తల్లో ఉండే మిగతాయన్నీ కంటిన్యూ అయిపోతుంటాయి. అది కేవలం ఒక అనురాగం, ఒక బాధ్యత, ఒక డ్యూటీ బేస్డ్ రిలేషన్షిప్పే. కొంతకాలానికి నిజమైన లవర్స్గా మారిపోతాంలే అనుకుంటారు, కానీ అంతరంగంలో స్పృహలో జరిగే పని కాదు సర్వసాధారణంగా. ఎక్కడైనా జరిగితే జరగచ్చు అని రాశాడు తను. అయితే చూడండి, ఏంటి ఈ ఈరోస్ని కొన్ని మాటల్లో నిర్వచించాడు, కొన్నిసార్లు దాని బలహీనతలు చూపించాడు, అది ఏ విధంగా నిస్సహాయమైన ఒక ప్రేమ అది కూడా చూపించాడు. అది కొన్ని పాయింట్స్ చూద్దాం మరి సమయం ఉన్న కొద్దీ. Delighted, unspecified preoccupation with the beloved, with his or her totality. ఏంటి ఈరోస్? ప్రేమలో ఉండటం అంటే ఏంటి? ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ యొక్క స్థితి, దాని లక్షణం ఏంటంటే ఒకలాంటి సంతోషంతో కూడిన నిమగ్నత. ఆ యొక్క జీవిత భాగస్వామి విషయంలో భర్త అయితే భర్త, భార్య అయితే భర్త, తన భార్యతో, తన భార్య విషయంలో లేదా తన భర్త విషయంలో, తన యొక్క వ్యక్తంతటి విషయంలో సంపూర్ణంగా ఒక చెప్పలేనటువంటి ఒక నిమగ్నమైపోయిన ఉండే స్థితి. డిలైటెడ్,
అన్స్పెసిఫైడ్ ప్రీఆక్యుపేషన్ విత్ ద బిలవెడ్, నిమగ్నమైపోవటం తన జీవిత భాగస్వామితో, ఆ వ్యక్తి అంతటి విషయంలో నిమగ్నమైపోవడం. ఇవి మనం ఒక్కొక్కసారి సింగిల్గా ఉన్న వ్యక్తులు వినటం ద్వారా ప్రయోజనం ఏంటంటే, కౌన్సిలింగ్ చేయొచ్చు, మీరు ప్రార్థన చేయొచ్చు. చూడంగానే ఒక భార్యాభర్తలకి ఒక డాక్టర్ గారి లాగా మీకు వాళ్ళలో ఉన్న లోటు తెలిసిపోతూ ఉంటుంది యవనస్తుల్లో. మరి ఈ మధ్య మ్యారేజ్ కౌన్సిలర్స్ అని చాలా మంది ఆ పరిచర్య చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క రిసోర్సెస్ చూస్తే అవి చాలా నిజమైన ఆహారం, బలమైన ఆహారం సంబంధించిన రిసోర్సెస్ తోటి ఎక్విప్ అవ్వలేదు వాళ్ళు. ఏదో జిమ్మిక్లు, మ్యాజిక్లు, ఎక్సర్సైజులు, లేకపోతే ఏదో పాలు ఎలాగా పెద్దోళ్ళకి పాలు ఇస్తా ఉన్నారనుకోండి, ఎంతవరకు వాళ్ళకి చిన్నపిల్లలకి పాలు ఇవ్వాలి, పెద్దోళ్ళకి మంచి ఆహారం పెట్టాలి. మంచి ఆహారం పెట్టాలంటే మంచి ఆహారం యాక్చువల్లీ ఎక్కడుంటుంది అన్నది మనం దాన్ని సంపాదించుకోవాలి కదా, మనం ఎవరికైనా కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు. సో దానికి బాగా పనికొస్తుందండి. ఒకవేళ భార్యాభర్తలుగా మ్యారీడ్ పీపుల్గా ఉంటే మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఈ యొక్క పాయింట్స్ మనకి పనికొస్తాయి. అలాగే ముందుకెళ్దామండి. ఈ ఈరోస్ అనేది ఒక సముద్ర తీరంలో కానీ, ఉదాహరణకి ఒకటి ఊహించుకోండి, సముద్ర తీరంలో రకరకాలైన చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఆడుకుంటూ తడి ఇసుకతోటి ఇల్లు కట్టుకుంటుంటారు. ఇంకా కొంతమంది టీనేజ్ లేక ఒక అడోలసెంట్ పిల్లలైతే పెద్ద ఇల్లులే కట్టేస్తుంటారు ఆ తీరంలో. అయితే ఇంకా ఆ తీరంలో కొంత దూరంలో మరి రాళ్లతో కట్టిన ఏమైనా ఒకలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయేమో. ఒక పెద్ద అల వచ్చిందనుకోండి, సునామీ లాంటి అల వస్తే ఆ తీరంలో ఈ ఇసుకతో కట్టిన ఈ యొక్క రకరకాల పెద్ద 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 ఇసుకతో కట్టిన ఇల్లులు అవ్వచ్చు, ఆడుకోవటానికి కట్టిన ఇల్లులు అవ్వచ్చు, లేకపోతే సరదా కట్టిన ఇల్లులు అవ్వచ్చు, లేకపోతే ఆ తీరంలో ఉన్న అనేకమైన రాళ్ళు, రప్పలు అవన్నీ కూడా పెద్ద అలతో కొట్టుకుపోతాయి. వాటిలో ఎక్కడో ఒక దగ్గర చిన్నది ఈ వీనస్ ఉంటుంది, దానిని కూడా నింపేస్తుంది ఈ ఈరోస్ అనే అల. ఎలా అంటే దానిని కూడా కంట్రోల్ తీసుకుంటుంది. నిజంగా ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమ ఏం చేస్తుందంటే, ఆ భర్తని, ఆ భార్యని ఒక పెద్ద సునామీ అలలాగా ఆక్రమించేసి తన అంతరంగంలో, జీవితంలో ఉన్న సమస్త విషయాల్ని తిరిగి సర్దుకునేటట్టు చేస్తాడు. ఒక రాజ్యాన్ని ఒక రాజు కొత్తగా జయించి, ఆ కొత్తగా జయించిన రాజ్యాన్ని తిరిగి ఎలాగ అమర్చుకుంటాడో అలాగా ఈ ఈరోస్ అనేది ఒక అలలాగా తన అంతరంగంలోకి ప్రవేశించి తనని లోపల విషయాలన్నీ అమర్చేసుకొని తిరిగి చక్కగా వాటిలో ఆ అమరికలో ఒక భాగం వీనస్ని ఎలాగ కావాలంటే అలాగ అమర్చుకోవాలని. అంటే ఈరోసే మెయిన్ వీనస్ కంటే అన్నంతగా అమర్చేసుకుంటుందంట దాన్ని కూడా. ఎంత బాగా రాశాడు చూడండి. చాలామంది అనుకుంటారు అసలు పెళ్లి లేకుండా, లేకపోతే పెళ్లిలో శరీర సంబంధం కానీ అది కానీ లేకుండా ఉంటే దేవుడికి ఎంతో సమర్పణతో జీవించవచ్చు అనుకుంటారు. అది కరెక్ట్ కాదంట. ప్రేమికుల మధ్య ప్రేమ కానీ నీ వివాహంలో ఉంటే నిజంగా దేవునికి ఒక సన్యాసి ఏ విధంగా, క్రైస్తవ సన్యాసి లేదా ఒక పెళ్లి చేసుకోకుండా దేవుడి కొరకు ఉండిపోయిన వ్యక్తి ఏ విధంగా సమర్పణ కలిగి ఉంటాడో అలాంటి సమర్పణే నిజంగా ప్రేమికుల మధ్య ఉండే ప్రేమగా నీలో నాలో ఉంటే వివాహ వ్యవస్థలో ఆ యొక్క అలాంటి సమర్పణే మనం కలిగి ఉండటానికి అవకాశం ఉంటుందంట. ఎందుకంటే మిగతా విషయాలన్నీ చాలా కంట్రోల్డ్గా ఉంటాయంట. నిజమైన ప్రేమ విషయంలో నిజమైన ఈరోస్ ఉంటే మిగతా విషయాలన్నీ కంట్రోల్గా ఉంటాయంట. ఒక ఆయన నిజానికి అసలు సమస్య పాన్పు కాదు, వివాహమే అసలు సమస్య. దేవునికి సంపూర్ణంగా సమర్పణతో జీవించడానికి చాలా మంది వివాహంలో ఉన్న పాన్పు అనుకుంటారు. ద మ్యారేజ్ బెడ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. ఇట్స్ నాట్ ద మ్యారేజ్ బెడ్ దట్ ఈస్ అ హిండరెన్స్. ఇట్ ఈస్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద హిండరెన్స్. దేవుడికి మరి పౌలు అంటాడు కదా, వివాహం చేసుకోకుండా ఉన్నవాళ్ళు దేవునికి
కంప్లీట్‌గా డివోటెడ్‌గా చేయగలరు. వివాహం చేసుకుంటే తన జీవిత భాగస్వామిని సంతోషపెట్టాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి అవి ఈ ఈ విషయంలో మనం చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా మనం అనుకునేటట్టుగా వివాహంలో ఉండే ఆ వీనస్ కాదు ప్రాబ్లం. వివాహమే ప్రాబ్లం. దేవునికి సంపూర్ణంగా డివోటెడ్ లైఫ్ జీవించడానికి. కానీ ఈ ఈరోస్ ఏం చేస్తది? నిజంగా ఈరోస్ ఏం చేస్తదంట, దేవుడు ప్రేమే ఉన్నాడు గదా! ఆ ప్రేమని ఈ ఈరోస్‌లోకి ఏమంటారు ఇన్కార్నేట్ ఏమంటారు వాక్యము శరీరధారి అయి అని అంటారు కదా, అట్లాగా దేవుడు ఈరోస్ని ధరించుకోవడానికి మన మీద తాండవిస్తూ ఉంటాడంట. అది చాలా ఇంపార్టెంట్. ఈరోస్ ఉండాలి. ఆ ఈరోస్ని దేవుడు ధరించుకునేటట్టుగా ఉండాలి. అది డిజైన్. ఇంకొద్దిగా ముందుకెళ్దామండి. ఇప్పుడు 6:89 కదా. ఓకే. ఒక ఈరోస్ అనేది భార్యాభర్తల మధ్య లేకపోతే ఒక వ్యక్తిలో ఈరోస్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే, ఈరోస్ మేక్స్ ఎ మ్యాన్ రియల్లీ వాంట్ నాట్ ఎ వుమన్ బట్ వన్ పర్టిక్యులర్ వుమన్, వైస్ వర్సా. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక పురుషుడు పెండ్లి వయసు వచ్చినప్పటికీ తను చూసుకుంటూ ఉంటాడు కదా, తనకి రకరకాలుగా మరి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. మ్యారేజ్ తన జీవిత భాగస్వామి ఎవరు, తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఈ మధ్య ఆన్లైన్ వచ్చినాయి, మ్యారేజ్ బ్యూరోస్ వచ్చినాయి, మ్యాట్రిమోనియల్ వచ్చినాయి, అఫీషియల్ అన్అఫీషియల్ రకరకాలైన. ఇది బాగానే ఉంది. అయితే ఆ వ్యక్తి నిజమైన ఈరోస్ ఇది అనేది ఎట్లా ఉంటుందంటే, ఒక స్త్రీని కోరుకోవటం కాదు, తను మ్యారేజ్ చేసుకోవడానికి కానీ ప్రేమించడానికి కానీ స్త్రీని కోరుకోవటం కాదు, ఒక స్త్రీని కోరుకోవటం. అంటే ఒక పర్టిక్యులర్ వ్యక్తిని చూసినప్పుడే అతనిలో అది కలుగుతుంది. ఇప్పుడు ఆదాంకి ఏ విధంగా కలిగింది అట్లా. మా చుట్టాల్లో ఒక అమ్మాయి, తనకి సంబంధం కుదిరినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ బావగారు చెప్తున్నాడు, ఒక 100 పైన చూస్తుంటాడండి ఇప్పటికి వచ్చి సంబంధాలు. ఈ అమ్మాయిని చూడంగానే ఈ అమ్మాయిని చేసుకుంటాను అంటున్నాడు. అది లోపల ఈరోస్ అనేది. సో ఈరోస్ మేక్స్ ఎ మ్యాన్ వాంట్ నాట్ అ వుమన్ బట్ వన్ పర్టిక్యులర్ వుమన్. ఏదో ఒక స్త్రీని కోరుకోవటం కాదు, ఒక ప్రత్యేకమైన స్త్రీని కోరుకోవటం. తనకి ఒక స్త్రీ, ఏదో ఒక స్త్రీ కాదు, ఒక స్త్రీ, ఆ ఒక స్త్రీ తనకు తెలిసిపోద్ది ఎవరో. అది ఈరోస్లో ఉన్న ప్రత్యేకత. ఇంకా ఒక మంచి అద్భుతమైన ఒక పాయింట్ చెప్పాడండి, అది మీ ముందు ఉంచుతాను. సమయం చివరిలో చెప్పే కంటే ఇప్పుడే చెప్తాను ఆ పాయింట్. దేవుడు ప్రేమే ఉన్నాడు. మనం కూడా రకరకాలైన ప్రేమలు మనకి టేస్ట్ తెలుసు. ఉదాహరణకి స్నేహంలో ఉన్న ప్రేమ తెలుసు, తల్లి ప్రేమ తెలుసు. తల్లి ప్రేమ ఇచ్చే వాళ్ళంగా ఉన్నాం, తీసుకున్న వాళ్ళంగా ఉన్నాం. సో ఆ ప్రేమ ఏంటో మనకు అనుభవం ఉంది. అలాగే ఈరోస్ గురించి మనం విన్నాం, అనుభవించాం. కొంతమంది అనుభవించలేదు, కొంతమంది దాని గురించి విన్నారు, టేస్ట్ చూశారు ఈరోస్ గురించి. ఇప్పుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడని ఉంది. గాడ్ ఈజ్ లవ్, చారిటీ, ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రేమ, దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమ అంటే ఏంటి అన్నదానికి భలే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇప్పుడు మనం వెలుగుని చూడలేం, కానీ వెలుగులో కొన్ని చూస్తాం. వెలుగుని డైరెక్ట్గా వెలుగుని చూడటం అంటే ఏంటి? ఎక్కడుందని చూస్తాం వెలుగుని మనం చూడటానికి అవ్వదు. వెలుగు అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు లైట్ ఆన్ చేస్తే ఈ రూమ్లో
వెలుగుంది, వెలుగుని చూస్తున్నానా? లేకపోతే ఆ వెలుగులో వస్తువులని ఈ రూమ్‌లో ఉన్నాయి చూస్తున్నానా? అలాగే దేవుని ప్రేమ కూడా అంట. దేవుని ప్రేమని నువ్వు చూడటం కాదు. ఆ ప్రేమలో మిగతా ప్రేమను చూడటం. అది కనెక్షన్. దేవుని ప్రేమ అనే వాతావరణంలో ఈరోస్‌ని చూసుకోవడం. లేకపోతే తల్లి ప్రేమను చూడటం. లేకపోతే స్నేహితుల మధ్య ఉన్న ప్రేమని. సో, ఇది భలే వివరించాడు. గాడ్స్ లవ్, చారిటీ, అగాపే, గాడ్స్ సెల్ఫ్‌లెస్ లవ్. అది మనము ఆయన కృప వల్ల అక్కడక్కడ కొద్దిగా అనుభవించినట్టు అనుభవిస్తున్నాం గానీ, యాక్చువల్‌గా నిజంగా ఫేస్ టు ఫేస్ అవ్వలేదు ఇంకా ఆయన ప్రేమతో. అది ఎంతో గొప్పది. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే, అది ఆన్ చేసేసాడు మన మీద ఆయన. లైట్ ఆన్ చేసినట్టు. ఆ లైట్‌లో చూస్తున్నాం ఇప్పుడు ఈ ప్రేమలు. సో, ఈ లాస్ట్ చాప్టర్ అన్నమాట దేవుని ప్రేమ. అది లాస్ట్‌గా నెక్స్ట్ దేవుని చిత్తమైతే నెక్స్ట్ సెషన్‌లో అది గూడా చెప్పి ముగించుకుందాం. ఈ ప్రేమలు తల్లి ప్రేమ అవ్వచ్చు, బాధ్యతతో కూడిన ప్రేమ అవ్వచ్చు, మరి స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ అవ్వచ్చు, అనురాగం అవ్వచ్చు, లేపోతే ఈరోస్ అవ్వచ్చు. ఇవి ఇవి ఏంటంటే యాక్చువల్‌గా మనుషుల్లో ఉండే ప్రేమలు, మానవ ఈ లోకంలో ఉండే ప్రేమలు. ఈ లోకం మనం ఈ జీవితంలో ఉండే ప్రేమలు. మరి ఇవి బలహీనమైనవి, నిస్సహాయమైనవి. దేవుని ప్రేమ అనే వెలుగులో మనం చూడవలసిన విషయాలివి. ఇది చాలా చక్కగా వివరించాడు. మరి ఆహ్, ఈ యొక్క ప్రేమలు పరలోకంలోకి కూడా వెళ్ళాలంటే, ఉదాహరణకి నా జీవిత భాగస్వామిని నేను పరలోకంలో కలుసుకున్నప్పుడు ఎలా ఉంటది అని బైబిల్ పండితులు దాని గురించి ధ్యానం చేశారట. డిస్కషన్స్ చేసుకున్నారట. అప్పుడు వాళ్ళనుకున్నదేంటంటే, ఒకవేళ ఈ లోకంలో ఉన్నప్పుడు నీ ప్రేమ, నీ జీవిత భాగస్వామి విషయంలో ఏమై ఉన్నదో? అదేంటది అసల? ఈరోస్ ఉందా? ఓన్లీ బాధ్యత చేసావా? లేకపోతే జస్ట్ ఫ్రెండ్‌షిప్పా? లేకపోతే ఒక అనురాగమా? ఇది పరలోకంలోకెళ్ళినాక యేసు ప్రభు సింహాసనం ముందు నుంచున్నప్పుడు లెక్క తీస్తాడు, బానే ఉంది గానీ, ఏదన్నా కనికరించి ఆయన మనల్ని క్షమించి వదిలేస్తే, కొద్దిగా పక్కకెళ్ళంగానే మన జీవిత భాగస్వామి కలిసిందనుకోండి, ఎలా ఉంటది రిలేషన్‌షిప్? అంటే మనమేం మతిమరుపున్న ఒకలాంటి మబ్బులాగా ఉండం అక్కడ. మనకి సంపూర్ణమైన విజ్డమ్, సంపూర్ణమైన ఆ మహిమతో ఉంటాం. కనుక దాంట్లోకి ప్రవేశించలేదిక. ఇక్కడే సరిగ్గా నిర్వచనం లేకపోతే, ఇక ఎటర్నల్‌గా ఎలా ఉంటది? అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ పరలోకంలో గూడా ఉంటదా అంటే, ఉండదని బైబిల్ చెప్తుంది. పరలోకంలో పెళ్ళిళ్ళు ఉండవని చెప్తుంది గదా! కానీ, ఆ యొక్క దేవుని ప్రేమ ఇక్కడ గాని మన మన ప్రేమ మన ఈరోస్ మీద దేవుని ప్రేమ శరీరధారి అయినప్పుడు, ఆ యొక్క స్థితి పరలోకంలోకి, ఆ సంపూర్ణత ఆ పరలోకంలోకి ప్రవేశిస్తది. అక్కడ మనం చూసినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తామంట వాళ్ళని చూసినప్పుడు. యెస్! ఐ హావ్ డన్ మై రెస్పాన్సిబిలిటీ. అండ్ యూ హావ్ ఇన్కార్నేటెడ్ యువర్ లవ్ ఆన్ మై ఈరోస్ విత్ మై స్పౌస్. నా జీవిత భాగస్వామి విషయంలో నేను కలిగి ఉన్న ఆ ఈరోస్ మీద నీ ప్రేమని శరీరధారిగా చేసావు. నీ ప్రేమ నా ఈరోస్‌తో కలిపావు కదా యేసయ్య. ఇదిగో ఈ వ్యక్తితో ఐ ప్రైజ్ యూ అని అలాంటి స్థితి ఉంటది గానీ, వివాహ వ్యవస్థ పరలోకంలో ఉండదని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ అదే గాని లేకపోతే సిగ్గుపడతాం గదా! అరే! నా బాధ్యత సరిగ్గా చేయలేకపోయాను. సిగ్గుపడతాం దేవుని సన్నిధిలో. కనుక మనము పశ్చాత్తాపపడటానికి అవకాశం ఉందిప్పుడు. ఒకవేళ నీ స్పౌస్ విషయంలో నువ్వు సరిగ్గా బాధ్యత నెరవేర్చకుండా దేవుని సన్నిధికెళ్తే, ఆ విషయంలో గూడా ఇప్పుడు పశ్చాత్తాపపడొచ్చు మనం. ఉదాహరణకి తల్లిదండ్రులు మా హోమ్‌లో నేను చెప్తాను కొంతమంది పిల్లలకి. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే అన్యాయం చేసిన పిల్లలు ఎక్కువ మందుంటారు. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను క్షమించలేరు. కొంతమంది
చనిపోయారు అప్పటికే. కొంతమంది అసలు ఎటుపోయారో కూడా తెలియదు. నేనేం చెప్తానంటే వాళ్ళని క్షమించమని చెప్పాను ఒకరోజు. అంతేకాకుండా కొంతమంది పిల్లలు, అరే నా తండ్రిని నా తల్లిని నేను సన్మానించలేకపోయాను, వాళ్ళు చనిపోయారు అని బాధపడుతున్నప్పుడు, ఇంకా బ్రతికున్న నువ్వు మన తల్లిదండ్రుల్ని సన్మానించకపోతే మనం పశ్చాత్తాపపడచ్చు. అప్పుడు పరలోకంలో మనకి సిగ్గుపడే స్థితి ఉండదు. ఎందుకంటే యేసు రక్తానికి మనల్ని కడిగే శక్తి ఉంటుంది కాబట్టి. అదే ప్రిన్సిపల్ మన వివాహ వ్యవస్థలో కూడా పనిచేస్తుందండి. ఎంత అయింది టైము? 6:27 అయింది కదా. ఇంకొక పాయింట్ తీసుకుని ముందుకెళ్దాం. చాలా రాసుకున్నానండి, కానీ సమయం కుదరదు. రెండు రకాలైన అరేంజ్డ్ మ్యారేజెస్ ఉంటాయి అని చెప్పాను కదండి, అది చెప్పి ముగిస్తాను. అరేంజ్డ్ మ్యారేజెస్ పరిస్థితి ఏంటి? మరి పెద్దలు చూస్తారు, కల్చరల్ సంస్కృతి యొక్క ఏమంటారు దాని ప్లేస్ దానికి ఉంటుంది. మన సంస్కృతి అనేది ఒక విషయము అరేంజ్డ్ మ్యారేజెస్లో. అప్పటి వరకు ఇప్పుడు లవర్స్ అనుకోండి, వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ముందు ఒకళ్ళు పరిచయం ఉంటుంది, ఒకళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు ఎవరికి వాళ్ళు. ఈ మధ్య ఒక సిస్టర్ గారు నాకేం చెప్పారంటే, మాకు పెద్ద ఆవిడే, బాబు ఎక్కడ చూసినా ఈ మధ్య మ్యారేజెస్లో బాయ్స్ పెళ్ళైన తర్వాత తెలుస్తుంది వాళ్ళు మ్యారేజ్కి పనికిరారని, కనుక అసలు మ్యారేజ్కి పనికొస్తారు అన్న టెస్ట్ కూడా చేపించాలి ఈ మధ్య. ఎందుకంటే పెళ్ళైపోయిన తర్వాత అది ఎంత కష్టం, లీగల్ ఇష్యూస్ ఉంటాయి కదా. మరి నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, పాపం ఆయనకి ఒకే ఒక కూతురు, ఎంతో ఖర్చు పెట్టి అసలు మహాఘనంగా పెళ్లి చేశారు. ఆయన పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరూ హనీమూన్కి సింగపూర్ వెళ్ళారట. ఆమె 2 వారాలు అయితే 1 వారం పైన సింగపూర్లో, అమ్మాయికి అర్థం కాలేదంట తన విచిత్ర పరిస్థితి. మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత అంటే అతనికి ఒక మ్యాన్కి ఉండవలసిన ఆ స్థితి లేదు ఆయనకి, అబ్బాయికి. అది వాళ్ళ మదర్కి తెలుసంట, అబ్బాయి వాళ్ళ మదర్కి. సరే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత, ఇండియాకి వచ్చినాక వాళ్ళు యాక్చువల్గా వేరే దేశంలో ఉంటా ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక అమ్మాయి ఏం చేసింది, రహస్యంగా తండ్రికి కబురు పెట్టింది, పరిస్థితి ఇది, ఇతడి పరిస్థితి ఇది అని చెప్పి. వాళ్ళందరూ ఇంకా ఒక సినిమా పక్కీలో రక్షించారు అమ్మాయిని. అతని ఉద్దేశం ఏంటంట, సమాజం కోసం పెళ్లి చేసుకుంటాను, సమాజం ముందు ఇతడు ఒక వివాహం చేసుకున్నాడు అని అనిపించుకోవాలి. మరి ఎలా కలిసి జీవిస్తారు అని అంటే, నువ్వు ఎలాగన్నా ఉండు, నేను నాకు మ్యాన్గా ఉండే పరిస్థితి నాకు లేదు కాబట్టి నువ్వు ఎలాగన్నా ఉండు, మొత్తానికి సమాజం విషయంలో మనం భార్యాభర్తలు చలామణి అవ్వాలి. ఇంకా వేరే దేశానికి ప్రయాణం అయిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రక్షించి విడాకులు తీసుకోవటానికి ఎంత కష్టమో వాళ్ళు చాలా ప్రతిఘటించారు. అప్పుడు పెద్దలందరూ ఇన్వాల్వ్ అయ్యి, దేవుని దయ వలన ఈ అబ్బాయి సైడ్ మంచి స్థానబలం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఒక 200-300 మంది ఉన్నారు వాళ్ళకి సపోర్ట్. వాళ్ళందరూ వెళ్ళి పూనుకోబట్టి విడాకులైన తర్వాత మళ్ళీ ఈ మధ్య ఆ టైంలో ఆయనకి ఫాదర్కి ఇదంతా చూసి తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి, ఆ అమ్మాయిల ఫాదర్కి. ఇదంతా అయిన తర్వాత రీసెంట్గా మ్యారేజ్ అయింది ఆ పాపకి, రెండో పెళ్ళి అంటున్నారండి నా పాపకి అని భలే బాధపడ్డాడు అతను. సంబంధం చూడమని చెప్పాడు మాకు కూడా. చాలా పెద్ద ఆఫీసర్ ఆయన, 2 స్టేట్స్కి కలిపిన ఆఫీసర్ ఆయన. అందువల్ల ఇలాంటి సమస్యలు ఈ రోజుల్లో చాలా ఉంటున్నాయి కాబట్టి మ్యారేజ్కి ముందే మరి కొన్ని టెస్టులతో పాటు వివాహ వ్యవస్థకి పనికొస్తారా లేదా అన్నది ఇద్దరికి చూడాలి. అయితే ఈ అరేంజ్డ్ మ్యారేజ్ విషయంలో 2 టైప్స్ అని చెప్పాను కదా. ఒక టైపు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇస్సాకు రెబెక్కా, అది అరేంజ్డ్ మ్యారేజ్. ఆ వివాహంలో వాళ్ళ మధ్య చూడండి,
ఆమె ఒంటెక్కి వస్తూ ఉంది. అసలు యాక్చువల్గా దైవికంగా పరిశుద్ధాత్మ నడిపింపుతోటి ఆ యొక్క అబ్రహాం యొక్క సేవకుడు వెళ్ళాడు. ఏ స్త్రీ అయితే నా ఒంటెలకి నీళ్లు పెడుతుందో అని ఒక సూచన పెట్టుకున్నాడు. రెబెకా వచ్చి ఆ ఒంటెలకి నీళ్లు పెట్టింది. రెబెకా ఇంటికి వెళ్ళి అడుగుతాడు. రెబెకాని వాళ్ళు ఒప్పుకుంటారు. తీసుకొస్తా ఉన్నప్పుడు అబ్రహాము ఏరియాకి ప్రవేశిస్తా ఉన్నప్పుడు ఆ పొలంలో ఇస్సాకు ప్రార్థించుకుంటా ఉంటాడని. ఆ హృదయాన్ని మనం కానీ వివేచించినట్లయితే ఇస్సాకు హృదయం, తనకు తెలుసు తన తండ్రి తనకి భార్య కొరకు పంపాడని. ఒకలాంటి స్థితి, అట్ లాస్ట్ బోన్ ఆఫ్ మై బోన్స్, ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్ అని చెప్పగలిగిన ఒక రెడీనెస్ ఉంది తనలో. ఒకలాంటి రెడీనెస్, ప్రిపేర్డ్ హార్ట్ బై ఫెయిత్, విశ్వాసంతో జరిగిన అరేంజ్డ్ మ్యారేజ్. ఆ యొక్క వాళ్ళిద్దరి మధ్య ఇరోస్ ఉంది. ఆ ఇరోస్ ఫస్ట్ వాళ్ళు కలుసుకున్నప్పుడు స్టార్ట్ అయి ఉండొచ్చు. ఆ ఇరోస్లో ప్రేమ అయి ఉన్న దేవుడు శరీరధారి అయ్యాడు వాళ్ళ మధ్య ఉన్న ఇరోస్లో. ఇక ఇది మొదటి రకమైన అరేంజ్డ్ మ్యారేజ్. ఇక్కడ ఇది వినుచున్న మీలో అరేంజ్డ్ మ్యారేజెస్లో ఇస్సాకు రెబెకాల మధ్య జరిగిన ఇలాంటి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ స్థితి మీలో ఉందా? కేవలం అనురాగమేనా? కేవలం ఫ్రెండ్షిప్పా? లేకపోతే ఈ రెండు కలిసిందా? కేవలం డ్యూటీయా? లేకపోతే ఇస్సాకు రెబెకా వాళ్ళిద్దరి మధ్య అతడు ఆమెని దూరం నుంచి చూసినప్పుడు, ఆమె ఇస్సాకుని చూసినప్పుడు ఒంట దిగి ముసుగు వేసుకొని తన హృదయాన్ని వివేచించండి. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్లో ఒక గిఫ్ట్ వివేచన వరం, ఆత్మల వివేచన వరం. వివేచించండి ఎలాంటి హృదయం ఉంది ఆ అరేంజ్డ్ మ్యారేజ్లో వాళ్ళిద్దరికి. డూ యూ హ్యావ్ దట్ ఇన్ యువర్ అరేంజ్డ్ మ్యారేజ్? ఒకవేళ లేకపోతే ఏం చేయాలంటే, ఒక 2 పాయింట్స్ చెప్పాడు. ఒకలాంటి ఏం చేయాలి ఆ స్థితి కానీ మనం తెచ్చుకోవడానికి అరేంజ్డ్ మ్యారేజ్లో. ఒకవేళ ఈరోజు కానీ లేకపోతే ఏం చేయాలంటే, ఇంటెన్షనల్ కమిట్మెంట్. ఒకలాంటి నీకు నువ్వుగా తెచ్చుకునే ఒక కమిట్మెంట్, ఒక సమర్పణ నిర్ణయం. మ్యూచువల్ డిస్కవరీ, ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవడానికి పూనుకోవడం, లోతుగా తెలుసుకోవడానికి పూనుకోవడం. అలాగే ఒకలాంటి లోతైన సంతోషాన్ని, కేవలం బాధ్యత నుంచి దాటుకొని ఇంకా ముందుకెళ్ళి లోతైన సంతోషాన్ని జీవిత భాగస్వామి విషయంలో కనుగొనటం. వ్యక్తిగతమైన లోతైన సంతోషాన్ని మరి కనుగొనటానికి సిద్ధపడటం. మరి ఈ యొక్క అరేంజ్డ్ మ్యారేజ్లో ఉన్న బంధాన్ని రొమాంటిక్ లవ్ తోటి కలుపుకోవడానికి, రూపాంతరం చెందటానికి ప్రయత్నం చేయడం. దీనికి మించిన వేరే దారి లేదండి. ఇది మొదటి రకమైన అరేంజ్డ్ మ్యారేజ్. రెండో రకం ఏంటంటే దీనికి ఆపోజిట్. సింపుల్గా ఏదైతే ఇస్సాకు రెబెకా మ్యారేజ్లో ఆ యొక్క మోడల్ కాకుండా ఇంకా ఏ మోడల్ వేరేది ఏదైనా సరే అది రెండో రకమైన అరేంజ్డ్ మ్యారేజ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది మంది. కనుక మనం పరీక్షించుకుందాం. మరి దేవుని చిత్తం అయితే నెక్స్ట్ టైం క్లోజ్ చేస్తానండి. 6:36 అయింది. సారీ అండి, కొద్దిగా 5-6 మినిట్స్ ఎక్కువ తీసుకున్నాను. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారు. థ్యాంక్ యూ అండి. దేవుని నామంలో ఇప్పటి వరకు వాక్యపు వెలుగులో నిజమైన ప్రేమ గురించి వాక్య ధ్యానం చేసిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31-32 వచనాలు మనం చూస్తే, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నానని పౌలు గారు చెప్పారు మనకు. ఈ ప్రేమలు 4 రకాలు. సిఎస్ లూయిస్ గారు రాసిన 4 లవ్స్ అనే బుక్ లో మొట్టమొదటి స్టార్గే అనగా అనురాగము, తల్లికి బిడ్డకి మధ్య ఉన్న
సంబంధం. తర్వాత ఫిలియో అనగా స్నేహితుల మధ్య గల ప్రేమ. ఈరోజు అనగా భార్య భర్తలు మరియు ప్రేమికుల మధ్య గల ప్రేమ. అగాపే దైవిక ప్రేమ. దేవుడు నరుని ధరించాడు కానీ ఆయన నరావతారం కాదు. నిత్యత్వంలోనికి మనము ప్రవేశించగలిగేదానికి ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ లవ్. వీనస్ నిజమైన ప్రేమలో ఉండే భౌతిక కలయిక. ప్రజ్ఞ అంటే అనురాగము మరియు నిస్వార్థమైన ప్రేమ ఉంటుంది కానీ ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ ఉండదు దాంట్లో. సెక్షువల్ ఎక్స్పీరియన్స్ హ్యాపెన్స్ వితౌట్ లవ్. దేవుడు తీర్పులో మన జీవిత భాగస్వామిని ఏ విధంగా ప్రేమిస్తామో తీర్పు తీర్చే అవకాశం ఉంది. భార్య భర్తల మధ్య గల గ్రాఫ్ ఫ్లక్చుయేషన్ రావచ్చు, జీరోకి పడిపోవచ్చు. ఎప్పుడైతే జీరోకి గ్రాఫ్ పడిపోతుందో అప్పుడు మనకు కఠిన హృదయం ఉన్నట్లు మనం గుర్తించాలి. లేకపోతే ఆ పరిస్థితి విడాకులకు దారి తీయవచ్చు. ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా 24-25లో కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని చెప్పారు. ఇక్కడ ఏక శరీరం అంటే ఐ లవ్ యూ అని కాక ఐ ఆమ్ యూ అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. మత్తయి సువార్త 19:4-8 వరకు చూస్తే, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరినూ ఏక శరీరంగా ఉందరు అని చెప్పబడిన రీతిగా ఒకరినొకరు ప్రేమించగలిగే స్థితిలో ఉండాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్లు దేవుడు ప్రేమ స్వరూపి లేదా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. నిజమైన క్రైస్తవ సన్యాసి దేవుని మీద ఎలా ఆధారపడతాడో అదే విధంగా వివాహితులు కూడా దేవుని మీద ఆధారపడవచ్చు. వాక్యం శరీరధారి అయినట్లు దంపతుల మధ్య కలిగిన ప్రేమ కూడా దేవుడు ధరించుకునే విధంగా ఉండాలి. రియల్ హీరోస్ మేక్స్ ఎ మ్యాన్ వాంట్ నాట్ ఏ ఉమెన్ బట్ వన్ పర్టికులర్ ఉమెన్. నిజమైన హీరోస్ ఒక్క స్త్రీని మాత్రమే కోరుకునే విధంగా ఉంటుంది. లైట్ సోర్స్ మనం చూడలేం కానీ వెలుతురుని చూడగలం. అలాగే దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనం చూడలేం కానీ ఇతరుల ప్రేమను మనం చూడవచ్చు. దాన్ని బట్టి దేవుని ప్రేమను అర్థం చేసుకోవచ్చు. మానవ ప్రేమ బలహీనమైనది. మన జీవిత భాగస్వామితో మనం నిత్యత్వంలోని ప్రవేశించాలంటే మనం ప్రేమ స్వరూపైన క్రీస్తును ధరించుకోవాలి. ఇస్సాకు రెబెకా అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ వారు విశ్వాసంతో సిద్ధపాటు కలిగి ఉన్నారు. అటువంటి సిద్ధపాటు లేనట్లయితే మనము ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉద్దేశపూర్వకంగా లోతైన సంతోషాన్ని కనుగొనాలి. అద్భుత వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నాము. రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరు ప్రభా, ఉదయకాల సమయం సమయంలో ప్రభు విధంగా తండ్రి కూడి ప్రభా నేను ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా గడిచిన ప్రభా 2 సెషన్లో కూడా ప్రభా వివాహాల గురించిన దేవతల ప్రభా, భార్యాభర్తల మధ్య ఉండవలసిన సంబంధాలు, అదేవిధంగా ప్రేమ గురించి అనేక విషయాలు ప్రభా, లూయిస్ గారు రాసిన అనేక అద్భుతమైన విషయాలు తండ్రి ఈ దాసుడు షేర్ చేయొచ్చుండగా వినడానికి ప్రభా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా సాతాను ప్రభా కుటుంబాల మీద దాడి చేస్తూ ఉంది ప్రభా. అయ్యా తండ్రి బలమైన సంఘ కుటుంబాల మీద, అదేవిధంగా నాయకుల మీద ప్రభా అయ్యా తండ్రి దాడి చేస్తూ ఉందయ్యా. ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రేమ లేని కాపురాలు, దేవతల ప్రభా ప్రేమ లేని వివాహాలు నేను చూస్తూ ఉన్నాం ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీ ప్రేమకు బదులుమై భార్యాభర్తల ప్రేమకు బదులుమై ప్రభా బిడ్డలను తండ్రి ఆ ప్రేమలో పెంచగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒకవేళ ప్రభా ప్రేమ కుటుంబంలో ప్రభా దొరకపోయినట్లయితే పిల్లలు ప్రభా బయట వెతుక్కుంటూ ఉంటారు తండ్రి. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సత్యమైన ప్రేమను గురించిన ప్రభా అన్వేషణ దేవతల ప్రభాకు దయచేయండి. అదేవిధంగా ప్రభా అయ్యాలో సంఘాల్లో ప్రభా చెప్పబడినటువంటి అద్భుతమైన ప్రభా టాపిక్స్ తండ్రి ఆ ప్రభుత్వాన్ని ఈ దోషం ద్వారా మాకు తెలియజేసిన విధానం బట్టి నువ్వు వందనాలు చెల్లిస్తున్నావు.
ఆయనకి ఇచ్చిన ప్రభావ వాక్య అనుభవాన్ని బట్టి అదేవిధంగా లోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి కొందనాలు చెల్లిస్తున్నప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగుతుండగా ప్రభా మీ సహాయము నడిపింపు దేవుని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము కూడా ప్రభా సెర్చ్ చేసుకోవాల్సిన విషయాలు, ప్రభా ప్రోత్సహించవలసిన విషయాలు, బిడ్డల ప్రభా గైడ్ చేసిన విషయాల్లో ప్రభా కనువిప్పు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. వివాహాల్లో కూడా ప్రభా అయ్యా తండ్రి భార్యాభర్తల మధ్య ప్రభా జోక్స్ తప్పదు అవుతుంది ప్రభా. వాక్యానుసారమైన బోధన జరగడం లేదు ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎన్నిసిటీ మీద అనేక విషయాలు నేర్చుకుని ప్రభా అనేక మందికి తెలియజేయగలిగే కృప మేము సరి చేసుకోవాల్సిన వస్తుంది ప్రభా. సరి చేసుకోవాల్సిన కృప అదేవిధంగా ప్రభా ఓ దినాన పరలోకంలో తండ్రి మేము ఏ విధంగా ప్రేమించామో ఏ విధంగా చేసామో విషయాలు కూడా లెక్క అప్పచెప్పాల్సిందన్న విషయాన్ని ప్రభా గమనించగలుగుతూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మిత్తుబాటు వాక్యం తండ్రి ముప్పదొత్తులుగా, రుదంతులుగా, నూరంతులుగా ఫలం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. పాల్గొని ప్రతి పెట్టిన పేరు పైన దీవించండి, సహాయం దయచేయండి. ఏ బుడ్డో విల్సన్ గారు చెప్పినట్టుగా ప్రభా విజయవంతమైన వివాహాల మీద ప్రభా దేశ భవిష్యత్తు, సంఘ భవిష్యత్తు ఆధారపడి ఉంది ప్రభా. అయ్యా నీ అగాపే ప్రాముద్యం ముందుకు సాగలిగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని సహాయం చేయమని, అదేవిధంగా జరుగుతున్న ప్రభా ఆరాధనలో మీరుండి మహిమగంధ ప్రభావం పొందుకోమని విధంగా తండ్రి ప్రభా వాక్యం వినడానికి ప్రభా ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారు కూడా మనం జ్ఞాపకం చేసుకోండి. సహకరిస్తున్న ప్రభా జాన్సన్ ని, స్వరూప్ గారిని, అదేవిధంగా ప్రభా జాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, తేజ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కోర్టు టీం వారిని దీవించండి ప్రభా. మీకు కేవలం వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగల భాగ్యం మా అందరి జీవితాల్లో మాకు దయచేయమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దిగునామని గడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ముందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం భూమి నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మరొక క్షమించే ప్రకారం క్షమించము, 3 శాతంలో తగ్గని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు జరగబోతున్న ఆరాధనలకు ఆయన సదాకారముతో నడిపించును గాక. ఆమేన్. అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, అలాగే వాక్య పరిచయం చేసిన బాబీ గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు, కూడి వచ్చిన విశ్వాసమైన పరిశుద్ధులకు, స్క్రిప్చర్ రీడింగ్ చేసిన పాస్టర్ దీప్తి గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అనుదినము అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలండి.